శ్రీ గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ వ్యాపారం కానీ, వ్యవహారంలో కానీ, కుటుంబంలో కానీ అభివృద్ధి అనేటటువంటిది కనపడట్లేదా? ఒక చిన్న పరిహారాన్ని మీరు పాటించడం ద్వారా వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, గృహంలో కానీ అభివృద్ధి అనేటటువంటిది మీరు పొందవచ్చు. ఇది చాలామందికి తెలియనటువంటి పరిహారం. దీన్ని కనుక మీరు జాగ్రత్తగా పాటించారంటే తప్పనిసరిగా మీకు అభివృద్ధి అనేటటువంటిది కలిగి తీరుతుంది. మీరే చెప్తారు, చిర్రావూరి గారు మీరు చెప్పింది పాటించిన తర్వాత మాకు చాలా అభివృద్ధి కలిగిందండి అని నేను చెప్పడం కాదు, మీరు మాకు చెప్తారన్నమాట. ఆ పరిహారం ఏమిటనేది తెలుసుకోవడానికి ముందు చిన్న గమనిక. అదేమిటంటే, ఇప్పటివరకు కూడా శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నటువంటి యొక్క పరిహారాలన్నీ కూడా ఇకపైన మీ యొక్క గ్రూపుల్లో మేము పోస్ట్ చేయడం జరగదు. మీ వాట్సాప్ అకౌంట్లో కానీ, ఫేస్బుక్ ఈ గ్రూపుల్లో కానీ ఇకపై మేము షేర్ చేయడం ఉండదు. కాబట్టి మీరు మీ గ్రూపుల్లోకి మీరే షేర్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇంకా మీరు అలా కాకుండా ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసినటువంటి పరిహారాలన్నీ కూడా మీకు తెలియాలి, వీడియో తెలియాలంటే కనుక ఈ మా శ్రీ చిర్రావూరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా వీడియోలని కూడా వెంటనే మీకు అందడం జరుగుతుంది. ఇక పరిహారంలోకి వెళ్తే కనుక, మీ వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ నరదృష్టి, నరఘోష, నరపీడ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీకు అభివృద్ధి అనేది కనపడదు. ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ఒక అద్దం ఒకటి తీసుకోండి. అద్దం తీసుకుని మీ ఇంటి గుమ్మానికి పైన పెట్టేసేయండి. ఇలాగా అంటే ఎవరన్నా మీ ఇంట్లోకి వస్తూ ఉంటే వాళ్ళకి ఈ అద్దం కనపడాలన్నమాట. అంటే వాళ్ళ ముఖం వాళ్ళకి కనపడాలి, లేదా అద్దం కనపడాలి. ఏంటి ఇక్కడ అద్దం పెట్టారు అని వాళ్ళు అనుకోవాలి. ఆ విధంగా కనుక మీరు ఒక అద్దాన్ని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి బయట కానీ, లేకపోతే గుమ్మానికి లోపల వైపు వాళ్ళకి కనపడే విధంగా కానీ గోడకి బిగించారంటే కనుక, ఎదుటివారిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటారన్నమాట. అంటే నరఘోష, నరపీడ, నర దృష్టి, నరశాపం, ఈ యొక్క నకారాత్మక శక్తి మొత్తం కూడా తొలగిపోయి వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆ శక్తిని అంతా అద్దం తీసేసుకుని బయటికి పంపించేస్తుంది. ఈ పరిహారాన్ని కనుక మీరు జాగ్రత్తగా పాటించారంటే మీ ఉద్యోగ, వ్యాపార, గృహ సంబంధితమైనటువంటి వ్యవహారాలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధిని పొందగలుగుతారు. ఇది ఖచ్చితంగా నిజంగా జరిగేటటువంటి విషయం. దీన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టండి. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్నారు కాబట్టి మీరు మరిన్ని వీడియోలు మా నుండి తెలుసుకోవాలి, మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా మా శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చక్కగా ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మా వీడియోను లైక్ చేయండి, మా వీడియోని మీ యొక్క స్నేహితుల యొక్క ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేయండి. జయం.